to share God's word with us. And may the Lord use you as a channel of blessing to bring great change in our lives and in our homes. Thank you so much for the welcome and all the kind words, although I didn't understand very much. Okay, can we go on to the message? Praise God for this wonderful time that God has given to us. మరి దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. I want to give a warm welcome to all those who have come to attend this meeting through Zoom. ఈ జూమ్ ద్వారా ఈ యొక్క మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్కొక్కరికి కూడా నేను ఆహ్వానం పలుకుతున్నాను. In the midst of a pandemic where so many are in trouble, so many are passing away, so many sorrowful things we are hearing, praise God that we are still alive and we are able to hear His word. ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఎంతో మంది మరి అనారోగ్యులు అవుతున్నారు, ఎంతో మంది చనిపోతున్నారు, చాలా మంది దుఃఖాన్ని ఎదుర్కొంటూ అనేకమైన క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభు ఇంతవరకు మనకు తోడై ఉండి మనం సజీవులుగా ఉంచినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. It is by His mercy and grace that we are what we are today. మనం ఏమై ఉన్నామో అది దేవుని యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ దయను బట్టి అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుందాం. So at the beginning of this session I want to say that all we are and all we have belongs to Him. ఈ యొక్క దినాన్ని మొట్టమొదటిగా అందరికీ గుర్తు చేయవలసింది ఏంటి అని అనుకుంటున్నానంటే మనం ఏమై ఉన్నామో మనకు కలిగి ఉన్నది ఏదో అదంతా కూడా ప్రభువును బట్టియే. He has the ownership of every life on this earth. ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంకి ఆయనే అధిపతిగా ఉన్నాడు. And therefore we need to live lives that are surrendered to do His will. కనుక మనం ఆయన చిత్తాన్ని చేయటానికి మన యొక్క జీవితాలను సమర్పించుకోవాల్సిందిగా ఉంటున్నాం. Okay, last month's meeting we were discussing about the hospitality and the open home in the first session. పోయిన నెల 16వ తారీఖు మనము మొదటి సెషన్ లో మరి ఆతిథ్యము, తెరిచిన గృహాలు, దాని వలన వచ్చే ఆశీర్వాదాల గురించి మనం విన్నాం. We saw the importance of the open home based on the scripture starting from Abraham. మరి ఈ యొక్క ఆతిథ్యం ఇచ్చే ఈ యొక్క గృహాలు ఏ విధంగా ఉండాలి, మొట్టమొదటిగా మరి అబ్రహాం జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మొదలు పెట్టాం. We saw so many examples in scripture where people served others. మరి ఎన్నో రిఫరెన్స్లు మనం చూసాము, జీవితాలు చూసాము, ఏ విధంగా ఇతరులకు వారు ఉపచారం చేశారు, పరిచర్య చేశారు అన్న విషయాన్ని. How they opened their homes for those who they did not know earlier and those who were in need. మరి అవసరతలో ఉన్న వారికి, వారు ఎవరో తెలియకుండా మరి అపరిచితులైన వారికి ఏ విధంగా వారి గృహాలను తెరిచారు అన్న విషయాన్ని చూసాం. And we saw that an open home has the potential to advance the kingdom of God and to help people in need. మరి ఈ యొక్క ఆతిథ్యం ఇచ్చే గృహము మరి దేవుని యొక్క రాజ్య వ్యాప్తికి ఏ విధంగా దోహదకారిగా ఉంటుందో, అవసరతలో ఉన్న వారికి ఏ విధంగా సహాయపడుతుందో అన్నది కూడా మనం చూసాం. We also saw that it is a command and it's not an optional activity for a Christian. మనం ఇంకా ఒక విషయం కూడా గమనించాము, ఇది ఒక ఇష్టమైతే చేసేది కాదు, కానీ ఇది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అని. So today I thought we will go on to the second part where we will see hospitality and the challenges that we face during this doing hospitality. సో ఈ దినాన్ని మనం ఏం చూడబోతున్నామంటే మరి ఆతిథ్యము ఇచ్చుట, మరి తద్వారా వచ్చే మరి సవాళ్ళు ఏంటి అన్నది మనం గమనించబోతున్నాం. We should not forget that the hospitality, it is rooted in the gospel. మరి ఆతిథ్యము అన్నది ఈ సువార్తలో, దేవుని వాక్యములో నుంచి వచ్చినది. I am hospitable because God was hospitable to me. మరి నేను ఆతిథ్యం ఇవ్వగలను ఎందుకంటే దేవుడు ఆతిథ్యాన్ని ఇచ్చాడు. I reach out to people because God reached out to me. నేను ఇతరులకు పరిచర్య చెయ్యాలి ఎందుకంటే దేవుడు నాకు పరిచర్య చేశాడు. God saw my deed and cared for me. He gave me new life and a new home.
దేవుడు నన్ను చూచి నా విషయమే శ్రద్ధ తీసుకుని నాకు జీవితాన్ని, నాకు గృహాన్ని, నాకు సమస్తాన్ని అనుగ్రహించాడు. And therefore, hospitality is rooted in the gospel of Jesus Christ. మరి దేవుని యొక్క వాక్యంలో, యేసు ప్రభు యొక్క జీవితంలో, సువార్తల్లో యొక్క ఆతిథ్యం అన్నది మరి వేరు పారి ఉన్నది. Having an open home and being hospitable is not an easy business. మరి ఈ యొక్క ఆతిథ్యం ఇచ్చే ఈ యొక్క గృహాన్ని కలిగి ఉండటం అన్నది అది సులువైన పని కాదు. There are a lot of challenges that we face when we are hospitable. మనం ఈ విధమైన పరిచర్య చేయాలి అన్నప్పుడు చాలా సవాళ్లు ఎదుర్కొనవలసిందిగా ఉంటున్నాం. So we look at some of the challenges that are there today. ఈ దినాన్ని మనం కొన్ని సవాళ్ళుని చూద్దాం. The first one is the challenge of the heart. మొట్టమొదటిది ఏంటంటే హృదయానికి సంబంధించిన సవాలు. An unwilling heart is the biggest challenge to an open home. మరి ఇష్టం లేని హృదయము మరి ఈ యొక్క ఆతిథ్యానికి చాలా మరి వ్యతిరేకంగా అడ్డంకుగా ఉంటుంది, అడ్డుబండగా ఉంటుంది. We are living in a society which is becoming more and more selfish and self-centered. మనము మరి స్వార్థంతో కూడిన ఈ యొక్క సమాజంలో ఈ దినాల్లో ఉంటున్నాం. When we read in 2 Timothy chapter 3 about the nature of people in the end times, మనం 2 తిమోతి 3వ అధ్యాయంలో చూసినట్లయితే అంత్యకాలంలో ఉండే యొక్క పరిస్థితులను మనం చూడగలుగుతున్నాం. there we read among the descriptions, one is they will be selfish, they will be self-centered. అక్కడ ఉన్న లక్షణాల్లో ఒకటి ఏంటంటే స్వార్థపరులు, అంత్య దినాల్లో స్వార్థపరులు ఎక్కువగా ఉంటారు అని. Yeah, people who are not bothered about the lives of others. ఇతరుల గురించి శ్రద్ధ లేని వారు ఎక్కువ మంది ఉంటారు. So this is truly unbiblical and unchristian. ఇది నిజంగా చెప్పాలంటే మరి దేవుని యొక్క వాక్యానికి ఆధారం లేకుండా మరి క్రైస్తవ్యానికి వ్యతిరేకమైన వైఖరి. A Christian heart is always one that should be willing to serve others. మరి క్రైస్తవ హృదయము లేదా దేవుని బిడ్డల యొక్క హృదయం ఎప్పుడు కూడా ఇతరులకు పరిచర్య చేయాలన్నటువంటి దృక్పథం, ఆశ కలిగిన వాళ్ళుగా ఉండాలి. When we read in John 13 verse 14 and 15, మరి యోహాను సువార్త 13వ అధ్యాయము మరి 14-15 వచనాలు మనం చూసినట్లయితే we read that the Lord telling the disciples, I your Lord, if I your Lord has washed your feet, you also ought to wash one another's feet. I have given you an example that you should do as I have done to you. మరి యోహాను సువార్త 13వ అధ్యాయం 14-15 వచనాల్లో యేసు ప్రభు ఇలా చెప్తున్నాడు, కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలసిందిగా మీకు మాదిరిగా చేసితినా నేను. Also we know our Lord has said, do unto others as you would they would do unto you. ఇతరులు మీకు ఏమి చేయాలని కోరుకుంటున్నారో అదే మీరు వారికి చేయడని యేసు ప్రభు చెప్పాడు. So service, a willingness of heart is important for hospitality. మరి ఆతిథ్యం ఇవ్వటానికి మరి ఇష్టపూర్వకమైన హృదయం అన్నది చాలా ప్రాముఖ్యం. We see that the Shunammite woman, she had a willing heart. మరి షునేమిరాలైన స్త్రీ తనకి చక్కగా ఇష్టపూర్వకమైన హృదయం కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. Job had a willing heart. When we read in Job 31:32, we see that Job had a willing heart. యోబు 31-32 వచనం చూస్తే మనకి యోబు కూడా చక్కటి హృదయాన్ని, ఇష్టపూర్వకమైన హృదయాన్ని కలిగిన వాడుగా ఉంటున్నట్లు మనం చూడొచ్చు. Many others whom we've seen in the first session, they had a willing heart, ready to help. పోయిన నెలలో మనం చూసినట్లుగా చాలా మందికి మరి సహాయం చేయటానికి, మరి ఆతిథ్యం ఇవ్వటానికి మరి ఇష్టపూర్వకంగా ముందుకు వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. In 2 Corinthians chapter 8 and verse 11, మరి 2 కొరింథీ మరి 8వ అధ్యాయం 11వ వచనంలో the chapter is speaking about the context of giving to the needs of the poor. 8-9 అధ్యాయాలు యాక్చువల్ గా మరి దాతృత్వము లేదా ఇచ్చుట గురించి మాట్లాడుతున్నది. We can see an important principle there. అక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించవచ్చు. We read there, అక్కడ ఏం గమనిస్తామంటే that as there was a readiness to desire it, so there also may you have a completion out of what you have. వారికి ఇవ్వాలని చెప్పిన ఆతృత ఎంత ఉందో
ఆ విధంగా వారు ఇవ్వటానికి ముందుకు కొనసాగారు. They had a readiness to desire it. వారు ఆశపడుతున్నారు. ఆశపడి ఇవ్వటానికి సిద్ధంగా ఆశపడుతున్నారు. The Macedonian believers, they did not have much, మరి మాసిదోనియాలో ఉన్న విశ్వాసులకి చాలా పేదవారుగా ఉంటున్నారు. వారికి ఏమీ లేదు. but they had great desire to give. అయితే వాళ్ళకి ఇవ్వాలన్న ఆశ చాలా ఉంది. So they gave out of that great desire. వారికి ఆ ఆశను బట్టి వారు పేదరికంలో ఉన్నా కూడా వారి ఔదార్యం ఎంతో ఎక్కువగా ఉంది. So they had a willing heart. వారికి ఇష్టపూర్వకంగా ఉండే మనసు ఉంది. ఇచ్చే గుణము వారికి ఉంది. Yeah, when the Son of Man was to be born, we see that Joseph and Mary went to Bethlehem. యేసు ప్రభు పుట్టినప్పుడు, మనుష్య కుమారుడి లోకంలోని జన్మించినప్పుడు మరియా యోసేపు వారు బెత్లెహేముకి వెళ్ళటం మనం చూస్తున్నాం. So they must have knocked on many, I think it's not written there in the Bible, in the New Testament, in the Gospels, but I think they must have knocked on many doors that night. మనకి మరి సువార్తల్లో ఎక్కడ రాయలేదు, కానీ వాళ్ళు చాలా గృహాలని తట్టుంటారు. చాలా గృహాల యొక్క తలుపులను వారు తట్టుంటారు. But nobody had the willingness to accommodate them. కానీ ఎవ్వరూ కూడా వాళ్ళని చేర్చుకోవటానికి ఇష్టం చూపినట్లుగా మనం గమనిస్తున్నాం. Even the innkeeper, maybe because it was full, he also said there is no place in the inn. మరి అక్కడ ఉన్న ఆ యొక్క పశువులతో పాక దగ్గర ఉన్న ప్రక్క ఇళ్ళు వారు కూడా ఎవ్వరూ కూడా ఇక్కడ స్థలం లేదు, ఇక్కడ స్థలం లేదని చెప్తూనే ఉన్నారు. In Luke 2 and verse 7, మరి లూకా 2వ అధ్యాయము 7వ వచనంలో it is written that she brought forth her firstborn son and wrapped him in swaddling clothes and laid him in a manger, as there was no room in the inn. మరియా ఏం చేసింది, మరి ఆ యొక్క శిశువు పుట్టినప్పుడు మరి సత్రంలో స్థలం లేనందున మరి ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టింది. పొత్తిగుడ్డలతో పశువుల తొట్టిలో పరుండబెట్టారు. No home was willing to take extra trouble to accommodate one more family. మరి ఏ కుటుంబము కూడా, ఏ గృహము కూడా ఆ బెత్లెహేములో ఇంకొక కుటుంబాన్ని, ఇంకొక కపుల్ని మన ఇంట్లో చేర్చుకోవటానికి వాళ్ళు ముందుకు రాలేదు. Can you imagine the blessing that should have come to the house that opened its home to Mary and Joseph that night? ఒకవేళ యోసేపుని మరియను చేర్చుకున్న గృహానికి ఎలాంటి ఆశీర్వాదాలు వచ్చాయో మనం ఎప్పుడైనా ఊహించుకున్నామా? Galatians 6:10, we read to do good to everyone when we have the opportunity to do it. మనకి గలతీ 6:10లో ఏముందంటే, మనకు అవకాశం ఉన్నంత కాలము కూడా అలయక మనం మేలు చేయదు, ఇసుకకుండా మనం మేలు చేయాలని చెప్తుంది. So we read in Acts 10:38 that Jesus went about doing good. మరి అపోస్తల కార్యాలు మరి 10లో మనం చూస్తున్నాము, యేసు ప్రభువు మరి అందరికీ కూడా ఉపకారం చేయొచ్చు కొనసాగాడు అని. In 1 Peter 3:2, 1 పేతురు 3వ అధ్యాయము మరి 2వ వచనంలో it says, have compassion to one another, love as brothers, be tender hearted and courteous. మరి మీరంతా కూడా ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు మీరు పాలు పొందుతూ సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులై ఉండుడని చెప్తుంది. So compassion, love, tender hearted, courteous, everything is from inside. మరి ఇవన్నీ కూడా హృదయంలోంచి రావాల్సింది ఏంటంటే, కరుణ కలిగిన వారుగా, వినయ మనస్కులుగా, సహోదర ప్రేమ కలిగిన వారుగా ఉండన్న ఇవన్నీ కూడా మన హృదయంలోంచి రావాలి. So an unwilling heart is the biggest challenge to hospitality. మరి ఆతిథ్యం ఇవ్వటానికి మరి ఇష్టం లేని హృదయం కానీ ఉన్నట్లయితే అది గొప్ప సవాలు. So our hearts need to be ready to accommodate others. మన హృదయాలు, మనలో ఉన్న యొక్క ఆశ ఇతరులకు పరిచర్య చేయాలి అని అన్నది చాలా ప్రాముఖ్యం. Now next, the second one is the challenge of trouble. రెండవ సవాల్ ఏంటంటే, మరి శ్రమ అనుభవించడం లేదా శ్రమ తీసుకోవడం వల్ల కొంచెం కష్టపడటం అన్నది. Hospitality is not easy. There's a lot of trouble there. మరి ఆతిథ్యం ఇవ్వటం అన్నది మరి చాలా సులువైనది కాదు, కానీ అది కష్టంతో కూడింది. An open home is hard work. మరి ఆతిథ్యం ఇచ్చే గృహాన్ని కలిగి ఉండటం అన్నది అది ఒక There is much labor involved from morning to night. మరి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా అందులో కొంత
కష్టపడి శ్రమించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. Not just cooking, cleaning, and doing those things. It is focusing on the need of the other person. ఇది ఏదో వంట చేసి ఏదో పెట్టటము, లేకపోతే ఇల్లు శుభ్రం చేసుకోవటము, వాళ్ళతో కలిసి ఉండటం కాదు కానీ ఎంతకంటే ఒక వ్యక్తిని మనం కలిగి ఉండటం అన్నది చాలా ప్రాముఖ్యం. There is much physical, emotional, spiritual labor involved in this. మరి శారీరకంగా, మానసికంగా, ఆత్మీయమైన శ్రమతో కూడిన పని దీనిలో ఇమిడి ఉంది. In Luke 10:40 we see Martha complaining. మరి లోక 2వ అధ్యాయంలో మనకు తెలుసు మార్త మరి ఫిర్యాదు చేస్తుంది యేసు ప్రభుతో. Jesus was, maybe we don't know if the disciples were there, but anyway Jesus was there, and the extra work she had to do, she was complaining to Jesus about that. మరి యేసు ప్రభు అక్కడ ఉన్నాడు, మనకు అందరికీ తెలుసు, ఇంకా బహుశా శిష్యులు కూడా ఉంటారు. కనుక తను చాలా ఎక్కువ పని చేసినందువలన, చేయవలసి వస్తున్నందువలన మరి యేసు ప్రభుకి ఈ ఫిర్యాదుని చేస్తా ఉంది. In 1 Peter 4:9 1 పేతురు 4:9లో we are commanded to be hospitable to one another without grumbling. మరి సణుగుకొనక ఒకరికొకరు పరిచర్య చేయుడి అని చెప్పి ఉంది. In the New Living Translation, I found it very interesting. The translation in the New Living Bible. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ లో చాలా చక్కగా ఉంది, అది నాకు చాలా నచ్చింది. This verse that says, "Be hospitable without grumbling." మీరు సణుగుకొనక మరి ఆతిథ్యం ఇవ్వండి. It is translated like this: cheerfully share your home with those who need a meal or a place to stay. Cheerfully share your home with those who need a meal or a place to stay. మరి సంతోషంగా, మరి మీరు ఇష్టపూర్వకంగా మీ యొక్క గృహాన్ని, మీ భోజనాన్ని ఇతరులతో పంచుకోండి, ఎవరికైతే అవసరం ఉందో వారితో పంచుకోండి అని చెప్తుంది. This is more trouble for women than for men, I think. ఇది ఈ ఆతిథ్యం ఇవ్వటం అన్నది ఎక్కువ స్త్రీలకు సంబంధించింది, స్త్రీలకు ఎక్కువ కష్టము మరి పురుషుల కన్నా. In Luke 22, when we read 8 to 13, మరి లూకా సువార్త 22వ అధ్యాయము 8 నుంచి 13 వచనాలు మనం గమనిస్తే we read of a man who readied his home for the Passover. మరి యేసు ప్రభు తన శిష్యులకు మరి పస్కా పండుగ ఆచరించడానికి తన యొక్క ఇంటిని, తన పెద్ద గదిని తను సిద్ధం చేసినట్లుగా మనం చూడొచ్చు. Just think in your mind about the trouble he undertook for that. మనం ఒక విషయం గమనిద్దాం, అతను ఈ యొక్క గదిని అమర్చడానికి, సిద్ధపరచడానికి తను తీసుకున్న శ్రమ ఏంటి అని. We see that he readied a huge room to accommodate them. వారందరినీ కూడా పెట్టడానికి తన చక్కటి ఒక గదిని, పెద్ద మేడ గదిని తన ఇంటి మీద సిద్ధపరిచాడు. We don't know if he already had a room or he just built that room at that time. తనకు అంతకు ముందే ఆ ఇల్లు ఉందో లేకపోతే అప్పటికప్పుడే కట్టాడో, మొత్తానికి తను సిద్ధపరిచాడు. We don't know whether Jesus met him earlier and told him like this, I want to come with my disciples. We don't know that. యేసు ప్రభు ముందే కలిసి నేను నా శిష్యులు పస్కా ఆచరించడానికి నీ దగ్గరికి వస్తామని చెప్పారో లేదో అది మనకు రాయబడలేదు. But somehow this man has readied a room to accommodate 13 people for dinner. కానీ 13 తను ఉంచుకోవటానికి ఆ యొక్క గదిని తను సిద్ధం చేశాడు. Just imagine, it is not 1 or 2, it is 13 people. ఒకళ్ళిద్దరు కాదండి, గమనించండి, 13ని. So we see that he undertook the trouble for the Passover too. అంతేకాకుండా గది ఇవ్వటమే కాదు, భోజనం సిద్ధం పరచడానికి కూడా తను సంసిద్ధుడై ఉన్నాడు. Do you think that the disciples would have taken the Passover lamb there and killed it and cooked it and all that? Do you think it will happen like that? బహుశా శిష్యులు పస్కా బలికి పశువును తీసుకెళ్లి ఆ వంట పని అంతా కూడా చేసి ఉంటారని అనుకుంటారా? నేనైతే అనుకోను. No, I think this man has made ready the Passover lamb and made ready all the things necessary for the Passover. మరి పస్కా పండుగను ఆచరించడానికి కావాల్సిన ఆ యొక్క పస్కా బలి పశువుని, మరి పులియని రొట్టెలు, అవన్నీ కూడా ఈ వ్యక్తే తయారు చేసి వారి కొరకు ఉంచాడని నేను అనుకుంటున్నాను. So he took so much trouble to accommodate Jesus and his disciples in his home. మరి తన గృహంలో యేసు ప్రభుని, తన శిష్యుల్ని ఉంచుకోవటానికి తను ఎంతో శ్రమించి కష్టపడి పనిచేశాడు.
We read of guys in 3rd John in verse 5. మరి యోహాను పత్రిక 3:5 వచనంలో గేయాసు తను ఏ విధంగా కష్టపడ్డాడు అన్నది మనం చూడొచ్చు. We read that he labored for the people of God, the servants of God. దేవుని యొక్క సేవకుల కొరకు, దేవుని బిడ్డల కొరకు తను ఎంతో శ్రమించాడు అని రాయబడి ఉంది. And we read there that he was faithful. అతడు నమ్మకమైన వాడని కూడా రాసింది. So those who labor in that manner, God sees it as a mark of faithfulness to him. మరి ఆ విధమైన శ్రమ పడే వారిని దేవుడు నా కొరకు నమ్మకంగా ఉండేవారు అని వాళ్ళ గురించి ఆయన అనుకుంటాడు. In Matthew 25:21, మరి మత్తయి సువార్త 25:21 వచనంలో when the Lord is talking about those who help others, మరి ఇతరులకు సహాయం చేసే వారి గురించి యేసు ప్రభు మాట్లాడుతూ we see him telling them, well done, good and faithful servant. మరి నమ్మకమైన మంచి దాసుడు మనం వింటున్నాం. So faithfulness is associated with hospitality. మరి నమ్మకత్వము ఈ యొక్క ఆతిథ్యం ఈ రెండు కూడా కలిసి ఉన్నాయి. This family in Luke, which we said, which made the Passover ready, this family in Luke, they have no name or address given. మరి ఈ లోకాలో ఎవరైతే ఈ పస్కా పండుగ కొరకు ఆతిథ్యాన్ని సిద్ధపరిచారో వారి యొక్క పేర్లు ఇక్కడ రాసి ఉండలేదు. But the trouble they took will be always remembered by the Lord in heaven. మరి అయితే వారు శ్రమించినది మాత్రము ఎప్పుడు కూడా ప్రభు దాన్ని జ్ఞాపకం ఉంచుకుంటాడు. Next one is the challenge of selfishness. మూడవది మనం చూస్తున్నాము మరి ఈ స్వార్థము అనే సవాల్. స్వార్థం. I told you at the beginning that selfishness is characteristics of people in the last days. ముందే చెప్పాను మరి అంత్య దినాల్లో స్వార్థపరులు అన్నది ఒక గుణ లక్షణం. మనుషుల్లో ఉండేది స్వార్థపరత్వం. We see that even in those who call themselves disciples of Christ. మరి యేసు ప్రభు బిడ్డలు అని చెప్పుకుంటున్న వారిలో కూడా ఈ యొక్క స్వార్థము అన్నది ఉండటం మనం గమనిస్తున్నాం. Most people are concerned about my home, my wife, my children. చాలా మంది నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు అన్న విషయాల పట్లే శ్రద్ధ కలిగి ఉన్నారు. All our selfishness should end with the Lord's command, love your neighbor as yourself. మరి యేసు ప్రభు చెప్పిన ఆజ్ఞ మరి నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని చెప్పిన ఆజ్ఞ ద్వారా మన యొక్క స్వార్థం అంతా కూడా అంతరించాలి. We're fulfilling the greatest command. Jesus said, Matthew 22:39, love the Lord your God with all your heart and love your neighbor as yourself. మరి మత్తయి 22:39 వచనంలో యేసు ప్రభు ఏం చెప్పాడంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలన రెండవ ఆజ్ఞ కూడా అలాంటిదే. నిన్ను వలె నీ దేవుణ్ణి ఎలా ప్రేమించాలో అదే విధంగా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని యేసు ప్రభు చెప్పాడు. So Jesus equated love your neighbor as yourself as love your God with all your heart. Both are equal. యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే ఈ ఆజ్ఞలో మరి నువ్వు దేవుణ్ణి ఏ విధంగా హృదయంతో సంపూర్ణంగా ప్రేమిస్తావో అదే విధంగా నీ యొక్క పొరుగువాన్ని సంపూర్ణంగా ప్రేమించు అని. In 2 Corinthians 5:15, 2 కొరింథీ 5:15లో we read that we should not live for ourselves. మనము మన కొరకే జీవించాలని అక్కడ రాసి జీవించకూడదని రాసింది. Christ died for us so that we should no longer live for ourselves. మనము మన కొరకు క్రీస్తు చనిపోయాడు. ఎందుకంటే మనం ఇక జీవించింది మన కొరకు కాదు కానీ దేవుని కొరకు. In 1 Corinthians 13:5, in the characteristics of true love, we see that true love will not be seek its own, it will be selfless. మనం 1 కొరింథీ 13:5 వచనంలో మనం చూస్తున్నాం కదా మరి నిజమైన ప్రేమ స్వప్రయోజనమును మనసులో ఉంచుకుంది. 1 Corinthians 10:24, మరి 10:34లో కూడా we read that we should not seek our own but seek others well-being. మరి మన యొక్క సౌఖ్యము కాదు కానీ ఇతరుల మరి సౌఖ్యము వారి లాభం కొరకు మనము ప్రయాసపడాలని.
So as a Christian, we should avoid all selfishness and be willing to be concerned about the welfare of others. మరి క్రైస్తవులముగా దేవుని బిడ్డలముగా మనము మన యొక్క చూసుకోవటం కాదు కానీ ఇతరుల యొక్క లాభం కొరకు ఇతరుల పట్ల మనం శ్రద్ధ కలిగిన వారంగా ఉండాలి. A Christian should not live his life like the people of this world. మరి ఈ యొక్క లోకంలో ఉన్న వారి వలె మరి క్రైస్తవులు జీవించకూడదు. The love of Christ should constrain us to avoid all selfishness. మరి దేవుని యొక్క ప్రేమ మనం ఇలాంటి స్వార్థపరత్వాన్ని చూపించకుండా ఉండటానికి మనల్ని బలవంతం చేయాలి. So as Christians, our hospitality should be a selfless hospitality. మరి క్రైస్తవులుగా మన యొక్క ఆతిథ్యము మరి స్వార్థము లేనిదిగా మరి ఉండాలి. In 1 John 3:17, మరి 1 యోహాను 3:17లో we read there that the Apostle John asks a very profound question. మరి అపోస్తలుడైన పౌలు ఒక చక్కటి ప్రశ్న వాళ్ళని అడుగుతున్నాడు. He asks, whoever has this world's goods and sees his brother in need and shuts up his heart from him, how does the love of God abide in him? మరి ఈ లోక సంబంధమైన సౌభాగ్యాలన్నీ కలిగి ఉండి మరి ఒక తన సహోదరుడు అవసరతలో ఉన్నప్పుడు తను ఎలాంటి సహాయము చేయని వానిలో దేవుని ప్రేమ ఎలాగుండును అని అడుగుతున్నాడు. So when we give and when we are hospitable to others, we are demonstrating the love of God in our lives. మనం ఎప్పుడైతే మనం ఈ యొక్క ఆతిథ్యాన్ని చూపించి ఇతరుల పట్ల శ్రద్ధ కలిగి ఉంటామో అది మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అనడానికి గుర్తుగా ఉంటుంది. The follower of Jesus has to deny himself. మరి యేసు ప్రభు యొక్క శిష్యులుగా ఆయనను వెంబడించేవారు తమ్మును తాము మరి తగ్గించుకోవాలి. He has to live a detached life, worldly detached life. మరి ఈ లోకానికి తమ్మును తాము వేరుపరుచుకునేవారుగా దాని పట్ల ఆకర్షణ లేని వారుగా ఉండాలి. So this is a great challenge for every believer. మరి ప్రతి విశ్వాసికి కూడా ఇది ఒక గొప్ప సవాలు. So we need to remember that what we have is not for just us, it is for others too. మనం ఏం కలిగి ఉన్నాం అవి మన కొరకు కాదు కానీ మరి ఇతరుల కొరకు అన్నది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. So hospitality is a great means to show unselfish love and concern for others. మరి ఈ యొక్క ఆతిథ్యం అన్నది మరి ఇతరుల పట్ల మరి నిజమైన ప్రేమను చూపుతూ మరి స్వార్థం లేనిదిగా ఉండాలి. A selfish heart ruins all relationships. మరి స్వార్థంతో కూడిన హృదయము మనకు ఉన్నట్లయితే మనకున్న సంబంధాలన్నిటినీ కూడా అది పాడు చేస్తుంది. All relationships will be battered when we are selfish. స్వార్థము ఉన్న పరిస్థితులు ఉన్నప్పుడు మరి మనకున్న సంబంధాలన్నీ కూడా చెడిపోతాయి. The next one is the challenge of finance. మరి తర్వాతది ఏంటంటే మరి డబ్బు లేదా వస్తువులకి సంబంధించిన సవాలు. Hospitality is a great burden on finances. I need not tell that. You all know. మనందరికీ కూడా తెలుసు, నేను చెప్పక్కర్లేదు. మరి ఆతిథ్యం ఇవ్వటంలో మరి డబ్బు మరి వస్తువులు అవన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. We will have to spend money. మనం ఎంతో డబ్బును ఖర్చు పెట్టవలసిన వారంగా ఉంటున్నాం. Sometimes we will have to share our material things also with others. మన యొక్క వస్తువులు కూడా ఇతరులకి ఇవ్వవలసిన వాళ్ళంగా ఉంటున్నాం. We read of the Shunammite woman who made ready the home for Elisha. మరి ఎలీషా కొరకు తన ఇంట్లో తన గృహంలో ఒక ఇల్లును ఒక గదిని కట్టించిన షునేమీరాలు గురించి మనకు తెలుసు. She encouraged her husband to build a room and all the amenities that prophet needs in that room. మరి తన భర్తని ప్రోత్సహించింది, మన ఇంట్లో ఒక గదిని కట్టి దాంట్లో కావాల్సినవన్నీ కూడా మరి ఈ యొక్క ప్రవక్త అయిన ఎలీషా కొరకు మనం ఉంచాలి అని. She set it up with a bed, table, chair, everything else. మరి తన అక్కడ మరి మంచము మరి బల్ల ఇంకా కుర్చీ ఇంకా దీపస్తంభము ఇవన్నీ కూడా అతని కొరకు అమర్చి పెట్టింది. Not only for Elisha, for Gehazi also. మరి ఎలీషా కొరకే కాదు, గెహజీ తన సేవకుడైన గెహజీ కొరకు కూడా తను చేసింది. If she was a tight-fisted woman, this would never have happened in her home. ఆమె గాని ఆ గుప్పుల్ని గట్టిగా పట్టుకునే స్త్రీ అయితే అది ఎప్పుడు జరగని పని ఆ ఇంట్లో.
So open hand is what one needs for a hospitality. మరి ఆతిథ్యం చూపించాలంటే గుప్పులు విప్పిన హృదయం కలిగిన వారంగా ఉండాలి. Before in Proverbs 19 and verse 17, మరి సామెతలు మరి 19వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. those who help others are lending to the Lord. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. That is a very important verse. అది చాలా ప్రాముఖ్యమైన వచనం. You're giving loan to the Lord. మనం దేవునికి అప్పిస్తున్నట్లు. When you give a loan, you expect some interest. మనం ఎప్పుడైతే మరి ఈ లోన్ ఇస్తామో దానికి వడ్డీ కూడా కట్టాలా. So when you loan to the Lord, you just imagine how much it will come back to you. నువ్వు దేవునికి అప్పిస్తున్నట్లయితే ఊహించుకో నీకు ఎంత వెనక్కి వస్తది అని. So when we open our hands and loan to the and give to the poor, we are loaning to the Lord, lending to the Lord. మనం ఎప్పుడైతే ఇతరులకు సహాయం చేస్తున్నామో, మనం ఆతిథ్యం ఇస్తున్నామో, బీదలను కనికరిస్తున్నామో, మనము యెహోవాకు అప్పిచ్చు వారంగా ఉంటున్నాం. Every one of us, every believer, I think, should make a study of how we should give from 2 Corinthians chapters 8 and 9. మరి 2 కొరింథీ 8-9 అధ్యాయాల నుంచి ప్రతి విశ్వాసి కూడా ఈ 2 అధ్యాయాలని చక్కగా మరి చదివి గ్రహించి ఇవి ఇచ్చుట విషయము మనము అవగాహన కలిగిన వారంగా ఉండాలి. Yeah, what the extra that we have should be available to meet the needs of others. మనకి కలిగిన ఎక్స్ట్రా మనీ ఇంకా ఎక్కువ మనకి మిగిలిన సొమ్ము ఇతరుల యొక్క ప్రాథమిక అవసరాలు మీ అవసరాలకి మనం ఉపయోగించే వారంగా ఉండాలి. In 2 Corinthians 8 verse 13 to 15, 2 కొరింథీ 8వ అధ్యాయము 13-15 వచనాలు మనం చూస్తే Paul is not talking about some communism or socialism. ఇక్కడ ఏదో కమ్యూనిజం గురించి సోషలిజం గురించి పౌలు మాట్లాడట్లేదు కానీ he is giving some practical instructions of generosity to do with what we have for others. మన దగ్గర ఉన్న డబ్బుని మనం ఏ విధంగా ఉదారంతో ఇతరుల కొరకు వాడాలన్నది తను అక్కడ చెప్తున్నాడు. You will have less. మనకి బహుశా తక్కువే ఉండొచ్చు. The world has that financial principle that when you give, what you have becomes lesser. మనకి లోకం చెప్తుంది ఏంటంటే మనం ఇతరులకు ఇచ్చినప్పుడు మనకున్నది తగ్గిపోతుందని. But God's principle is give and receive unlimitedly. మరి దేవుని యొక్క సూత్రం ఏంటంటే నువ్వు ఇచ్చి ఇంకా పట్టజాలనంత ఆశీర్వాదాలు పట్టుకోమని. Luke 6:38 we have that. మరి లోక 6:38లో మనం చూస్తాం. So when you give, you will receive rest in abundance back to you. మరి నీవు ఇచ్చినప్పుడు నీవు ఇంకా ఎక్కువగా పొందుతావు. It is the law of sowing and reaping. ఇది మనం విత్తటము దానిని పంట కూర్చుకోవటంతో పోల్చబడింది. When you sow, you don't get exactly the same amount that you sow. నువ్వు ఏది ఇస్తున్నావో అంతే నీకు రాదు ఎప్పుడు కూడా. When you sow, when you reap, after sowing, when you reap, you get more than what you sow. నీవు ఎంత విత్తినావో దానికంటే చాలా ఎక్కువే నీకు వస్తుంది. And you reap only after some time after you sow. నీవు విత్తిన కొంత కాలం తర్వాత దాన్ని పంట నువ్వు కోసుకుంటావు. And you reap exactly what you sow. అయితే కొన్నిసార్లు మనం ఎంత విత్తామో అన్నదే అంత రాదు, ఎక్కువే వస్తుంది. If you sow in selfishness, you will reap in selfishness. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు స్వార్థంతో నువ్వు విత్తినట్లయితే నువ్వు స్వార్థాన్నే కోసుకుంటావు. If you sow in poverty, you will reap in poverty. నీవు ఏమీ లేకుండా ఏదో పేదవాళ్ళలాగా ఇచ్చినట్టుగా కొంచెమే ఇస్తే నువ్వు కొంచెమే నువ్వు పొందుతావు. If you give with closed fist, you will get in return with closed fist. నీవు మరి ముడిచి మూసుకున్నటువంటి గుప్పిళ్ళతో విత్తినట్లయితే అంతే నీవు పొందుతావు. We read there about manna in chapter 8, in 2 Corinthians 8. 2 కొరింథీ 8వ అధ్యాయంలో మనం మన్నా గురించి మనం చూస్తాం. That they that gathered much did not have much, and they that gathered little did not have little. వారు ఎక్కువ కూర్చుకున్న వాళ్ళకి ఎక్కువ లేదు, తక్కువ కూర్చుకున్న వారికి తక్కువ లేదు. So what's the meaning of that? దాని అర్థం ఏంటి? It means that all we have is like manna. మనకున్నదంతా కూడా ఒక మన్నా లాంటిదే.
it is just enough for that day. అది మనకి ఆ దినానికి సరిపోయినట్లే. Because we don't know if we are there for the next day to eat it. మరి మనము రేపటికి దాన్ని తినటానికి ఉంటామో లేదో. And just like manna, if we have hoarded our excess out of greed and lack of faith, మనము మన్నా ఏదో మనకి విశ్వాసం లేకుండా మన యొక్క ఆశతో దురాశతో ఎక్కువగా కూర్చుకుంటే, it is surely a thing that God does not like, because tomorrow is not ours. ఎందుకు అంటే దేవునికి ఇష్టమైన పని కాదు, ఎందుకంటే రేపటి మనది కాదు. If we have heaped up at the cost of the brethren who are in need, మరి అవసరతలో ఉన్న యొక్క సహోదరులకు కన్నా ఇవ్వకుండా నీవే దాన్ని దాచుకున్నట్లయితే, when we get to heaven, మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళినప్పుడు, perhaps through death or when Christ returns, మరణం ద్వారా గాని యేసు ప్రభు వచ్చినప్పుడు గాని మనం పరలోకంలోకి వెళ్ళినప్పుడు, all the things that we hoarded up against the needy brethren will stand as witness to us that we have not been giving. మనము అవసరతలో ఉన్న సహోదరులకి పంచుకోకుండా మనము నిల్వ చేసుకుని దాన్ని దాచుకున్నదంతా కూడా మన ఎదుట సాక్షిగా నిలబడతా ఉంటారు. I am not saying that you should keep money for a future in the bank. అంటే భవిష్యత్తు కొరకు మీరు బ్యాంక్ లో డబ్బు దాచుకోకూడదని నేను చెప్పట్లేదు. We have to be wise. We have to keep something for our future. మనం మరి వివేకం కలిగి మన భవిష్యత్తు కొరకు కొంత మనం దాచుకోవాలి. But there are people who hoard up so much for the next generation and the great grandchildren too, without considering the needs of those who are around them. అయితే చాలా మంది ఏం చేస్తారంటే, మరి మన ముందు మన ప్రక్కన ఉన్న అవసరాలు, మరి ముఖ్యంగా పేదల అవసరాలు చూసుకోకుండా వారి కొరకు, వారి పిల్లల కొరకు, పిల్లల కొరకు మరి తరాలకు సరిపడా డబ్బును నిల్వ చేస్తా ఉంటారు. Those who are hearing this should not be in that category. మరి ఈ వాక్యం వింటున్న వారు అలాంటి వారుగా ఉండకూడదని నేను అనుకుంటున్నాను. There are so many around us who are in need. మన చుట్టుప్రక్కల ఎంతో మంది అవసరతల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. So many who have no place to stay. చాలా మందికి ఉండటానికి గృహాలు లేని వారు ఉన్నారు. In this pandemic, there are so many evangelists who are not even having a meal a day. మరి ఈ యొక్క పాండమిక్ జరుగుతున్న ఈ దినాల్లో చాలా మంది సేవకులు, సువార్తికులు ఒక పూట భోజనం చేయడానికి కూడా డబ్బులు లేకుండా ఉన్నారు. Our hearts should open out to them. మరి మన హృదయాలు వారి కొరకు తెరిచి ఉండాలి. Our finances should meet the needs of others too. మన దగ్గర ఉన్న ద్రవ్యము ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగకరంగా ఉండాలి. The man who made ready the Passover, he spent a lot of money there. మరి మేడగది సిద్ధపరిచిన వ్యక్తి మరి ఎంతో డబ్బును తను ఖర్చు పెట్టాడు. When he gets to heaven, you will hear the words of our Lord telling him, "Well done, good and faithful servant." మరి మనము పరలోకానికి వెళ్ళినప్పుడు మనం వింటాము, బడా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు ఎంతో చక్కని పని. Because he was faithful in the money that God had given him. ఎందుకు అంటే తనకి ఇచ్చిన యొక్క ద్రవ్యాన్ని, తన వనరుల్ని తన దేవుని కొరకు వాడాడు. Actually, the challenge of finance is a big challenge. చెప్పాలి అంటే వాస్తవానికి మరి ఈ ఆర్థిక సంబంధమైన సవాలు చాలా పెద్ద సవాలు. Because these days the cost of living has gone up so much. ఈ దినాల్లో మరి మన యొక్క కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువైపోయింది. 100 rupees nearly for 1 liter of petrol. పెట్రోల్ 100 రూపాయలు అయిపోయింది. So we are really concerned about how we are going to survive. మనం ఏ విధంగా ముందుకు కొనసాగాలి, ఏ విధంగా మన జీవితాలు గడపాలి అని చాలా మంది మరి ఆలోచన చేసేవారుగా ఉంటున్నారు. But the Lord says in Matthew 6:33, మరి మత్తయి 6:33లో ప్రభు ఏం చెప్పాడు? if we are those who are concerned about God's kingdom and righteousness, మరి ఆయన రాజ్యాన్ని, నీతిని మనం మొదట వెతికినట్లయితే, if we are those who are concerned about others who are around us, మనం ఇతరుల కొరకు మనము బాధ్యత కలిగిన వారంగా ఉన్నట్లయితే, God will meet our needs. దేవుడే మన అవసరాలన్నీ కూడా తీరుస్తాడు. He is faithful. ఆయన నమ్మకస్తుడు. And he will fulfill what he has promised. ఆయన వాగ్దానం చేసినది సమస్తాన్ని కూడా ఆయన నెరవేరుస్తాడు. So in the coming days, కనుక రాబోయే దినాల్లో finances should not grip our hands.
మన యొక్క ఆర్థికము లేదా ధనము అన్నది మన యొక్క హృదయాల్ని మన చేతుల్ని పట్టుకుని ఉండకూడదు. What we have, God has given us, మనకున్న సమస్తం కూడా దేవుడే మనకి ఇచ్చాడు. and everything that we own belongs to Him. మనకు కలిగి ఉన్న ప్రతిదీ కూడా అది దేవునిదే. And whenever He asks us to give out of it, we should be willing to give. దేవుడు ఇవ్వమని మనకి ఎప్పుడైనా చెప్పినప్పుడు మనం వెంటనే ఇవ్వటానికి ఇష్టపడే వారంగా ఉండాలి. The next one తర్వాత ఏంటంటే is the challenge of time. సమయాన్ని గూర్చిన మరి సవాలు. This is a big challenge, especially for women. మరి ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనదే, కష్టమైందే. ముఖ్యంగా But when I was preparing this message, నేను ఈ యొక్క వాక్యాన్ని ప్రిపేర్ అవుతున్నప్పుడు I was thinking of our bygone days, our parents and grandparents' time. మరి ఈ యొక్క పూర్వ దినాల్లో ఏ విధంగా తల్లిదండ్రులు, మన అమ్మమ్మలు, తాతయ్యలు వాళ్ళ కాలంలో They had so many children, 10, 12 children in a house. ఒక్కొక్క ఇంట్లో 10 మంది 12 మంది పిల్లలు ఉండేవారు. They did not have washing machines. వాళ్ళకి అప్పుడు వాషింగ్ మిషన్లు లేవు. They did not have mixer grinder. మరి మిక్సర్, గ్రైండర్ ఇలాంటివి కూడా వాళ్ళ దగ్గర లేవు. They did not have pressure cookers. వాళ్ళకి ప్రెషర్ కుక్కర్స్ లేవు. But they did everything for such big amount of people in the house, so big number of people in the house. అయినా కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న అంత మందికి వాళ్ళు మరి అన్ని తయారు చేయగలిగేవారు. No electric motor to draw water from the well. మరి నూతిలోంచి లేదా బావిలోంచి నీళ్లు తోడుకోవడానికి మరి మోటార్ ఏమీ లేదు. So how did they manage all this? ఇవన్నీ కూడా వాళ్ళు ఏ విధంగా చేసేవారు? They had 24 hours. We also have 24 hours. మనకి 24 గంటలు ఉన్నాయి. అప్పట్లో వాళ్ళకి కూడా 24 గంటలే ఉండేవి. So we must find out where our time is wasting. కనుక మన యొక్క సమయం ఏ విధంగా వ్యర్థమవుతుంది అన్నది మనం ఆలోచన చేసుకోవాలి. Often when people want to accommodate others, they say they don't have time. ఎవరినైనా మనం ఆహ్వానించాలి అనుకున్నప్పుడు మరి మాకు సమయం లేదు అని అంటా ఉంటారు. Even when somebody phones and asks us, can we come over? We say, we are so busy now, we don't have time. మరి ఎవరైనా ఫోన్ చేసి మేము రావాలనుకుంటున్నాం అన్నప్పుడు ఇప్పుడు కాదు, మాకు సమయం లేదని చెప్తున్నాం. Yeah, that is the thing we have today. ఆ విధంగా ఈ దినాల్లో కొనసాగుతున్నాయి. But we need to make time to take up responsibilities of others. మరి ఇతరుల యొక్క బాధ్యతలు మనం చూసుకోవటానికి మనం సమయాన్ని కేటాయించవలసిన వాళ్ళంగా ఉంటున్నాం. We need time to make others welcome in our house. మన గృహానికి ఇతరులను ఆహ్వానించడానికి మనం సమయాన్ని ప్రక్కకి పెట్టాలి. There are so many people who are lonely in the outside world. మరి ఈ లోకంలో చాలా మంది మరి ఒంటరిగా ఉంటున్న వాళ్ళని మనం చూస్తున్నాం. So many feel they are unwanted and they feel empty in their lives. వారి జీవితాలు ఎంతో ఖాళీగాను, వారు అవసరం లేదు, ఎవరు తృణీకరించిన వాళ్ళుగా వాళ్ళు ఉంటున్నారు. There's so many committing suicide. We have read even big shots committing suicide in this pandemic. ఈ యొక్క దినాల్లో చాలా మంది పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు కూడా మరి ఈ యొక్క సూసైడ్లు చేసుకుంటున్నారు. Because they don't have anybody to care for them, show concern for them. ఎందుకు అంటే వాళ్ళ గురించి ఆలోచన చేసేవారు, వాళ్ళని చూసేవాళ్ళు లేనందువలన. So hospitality is an arena where we can show love and concern to those who are lonely and those who are in need. మరి ఆతిథ్యం ద్వారా మరి ఒంటరిగా ఉంటున్న వాళ్ళని, మరి సహచరులు లేకుండా సహచర్యత్వం కావాలని కోరుకుంటున్న వాళ్ళకి మనము చూపించే ఇది గొప్ప మార్గం. The fellowship of others is a soothing balm that God has given to us. ఇతరులతో సహవాసం చేయటం అన్నది మరి గాయాన్ని మెత్తపరిచే తైలం లాంటిది. That is why God has made us into one body as a church. అందుకనే మనమంతా కూడా ఒక మరి శరీరముగా మరి సంఘంలో ఆయన మనల్ని ఏర్పరచున్నారు. So that we can speak to others about our problems and share our broken hearts with others and get comfort in our lives. ఇతరులతో మాట్లాడుకుంటూ మన యొక్క హృదయంలో ఉన్న కష్ట సుఖాల్ని మరి ఇరుకు ఇబ్బందుల్ని పంచుకోవటానికి ఈ యొక్క సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. All this requires time. వీటన్నిటికీ కూడా సమయం కావాలి. So how do we go about it? How can we get time?
కనుక ఏ విధంగా మనం సమయాన్ని కేటాయించాలి? We need to change the schedules. కనుక మన యొక్క కార్యక్రమాన్ని మనము చక్కగా నిర్ణయించుకోవాలి. Try to wake up a little bit earlier to finish our daily course so that we can have time during the day to meet with people. బహుశా మనం కొంచెం పెందల కడే నిద్ర నుంచి లేవటం, తద్వారా రోజంతా మనకి ఇంకొంచెం ఎక్కువ సమయం ఉంటది. Try to sacrifice some of our personal things so that we can meet the needs of others. మన యొక్క సొంత విషయాలు కొన్ని మనము మరి త్యాగం చేయాలి. ఎందుకంటే తద్వారా మనం ఇతరులకు సమయాన్ని కేటాయించగలుగుతాం. We need to remember that value of one soul is more than all the world put together. మనం ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి. మన యొక్క అవసరాలన్నిటికన్నా కూడా వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే ఒక్క ఆత్మ. అది చాలా మరి దేవుని దృష్టిలో మరి ఎంతో విలువైనది అన్నది. We should never be able to regret thinking, oh, if only I had spent 10 minutes with that person. తర్వాత ఎప్పుడు కూడా మనము బాధపడకూడదు, అయ్యో నేను ఆ వ్యక్తితో ఒక్క 10 నిమిషాలన్నా గడపలేదు ఎందుకు అని. Because 10 minutes would be valuable for the life of another one. ఆ వ్యక్తికి బహుశా ఆ 10 నిమిషాలే ఎంతో ప్రాముఖ్యమైనవిగా ఉండొచ్చు. Maybe just a phone call. ఒక ఫోన్ చేయటము, just a pat on a shoulder, ఒక భుజం మీద తట్టటము, just the words, do not worry, I will pray for you. నువ్వేమి బాధపడొద్దు, చింతపడొద్దు, నేను నీ గురించి ప్రార్థన చేస్తాను. All that doesn't take much time. అవన్నీ కూడా ఎంతో సమయం తీసుకో. So instead of sitting and going through our WhatsApp, all that, we can just call somebody and encourage them. Take that time. ఇంట్లో కూర్చుని మనం వాట్సాప్లు ఇవి చూసుకుంటే సమయాన్ని వృధా చేసే కన్నా మన ఫోన్ తీసుకుని ఇతరులతో మాట్లాడటం అన్నది చాలా ప్రాముఖ్యం. That time we should have in our life. అలాంటి సమయాన్ని మన జీవితాల్లో మనము అలవర్చుకునే వాళ్ళంగా ఉండాలి. Where others experience the grace of God through our life. మరి మన ద్వారా మరి దేవుని యొక్క కృపను అనుభవించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారని మనం గుర్తుంచుకుందాం. So showing hospitality to others, being kind to others takes a lot of time. మరి ఈ ఆతిథ్యం చూపించడము, ఇతరుల పట్ల ప్రేమ శ్రద్ధ కలిగి ఉండటం అన్నది చాలా సమయంతో కూడింది. Amma, we can't hear you. Is it? Yeah. Hello, can you hear? Yes, yes. Yeah. Then we have the challenge of privacy. తర్వాత మరి ప్రైవసీ లేదా గోప్యత లేదా కొంచెం చక్కగా మనం ఒంటరిగా ఉండటానికి మరి అన్నది ఒక ఛాలెంజ్, ఒక సవాల్. Taking up the responsibility of others makes a big hit on the privacy in our lives. మరి ఈ యొక్క బాధ్యత, ఈ ఆతిథ్యం అనే బాధ్యత తీసుకోవటం మన యొక్క ప్రైవసీకి లేదా మనం చక్కగా ఒకే చోట చక్కగా ఉండాలి అన్నటువంటి దాని మీద ఒక దెబ్బ కొట్టినట్టుగా ఉంటది. We may find it difficult to sit in a place to rest for some time. మనం ఈ పరిచర్య చేయటం వలన మరి ఒక చోట కూర్చుని కొంత మరి నెమ్మదిగా ఉండటానికి మరి సమయము దొరకకపోవచ్చు. There will be so many needs that we have to attend concerning the other person. మరి ఆ వ్యక్తికి మనం చేయవలసిన పనులు అనేకమైనవి ఉండొచ్చు. Even to prepare a food, we need some privacy. మరి ఒక భోజనం తయారు చేయడానికి మనకు కొంత టైం కావాలి, ప్రైవసీ కావాలి. Because if the one who has come in is one whom we do not know, మరి మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరో మనకి తెలియదు అనుకోండి, we will always have to attend on that person. మరి ఆ వ్యక్తితో కొంత సమయం గడుపుతూ ఉండాలి, మిగిలిన పనులు మనం చేసుకుంటూ ఉండాలి. We do not know if that person is a genuine person, whether he is really in need or whether he's come to spy on us. ఆ వచ్చిన వ్యక్తి నిజంగా అవసరతలో ఉన్న వ్యక్తి లేదా ఏదో వేగు చూడటానికి వచ్చిన మనల్ని చూడటానికి వచ్చిన వ్యక్తి ఏదో మనకు తెలియదు. As I told you, hospitality is not entertaining those whom we know, it is about entertaining those whom we do not know also. మరి ఆతిథ్యం ఇవ్వటం అన్నది ఎవరినో మనకు తెలిసిన వారిని పిలవటము, వారితో ఉండటమే కాదు, కానీ మనకు తెలియని వారిని మరి
కూడా మనము ఆహ్వానించటమే. So that is also a great problem that may come in our privacy. కనుక మనం ప్రైవేట్‌గా చక్కగా ఉండాలి అని అనుకున్నప్పుడు అది కూడా ఒక సమస్యగా మారొచ్చు. Husband and wives may not find time to sit and talk between themselves. మరి భార్యాభర్తలు కలిసి మాట్లాడుకోవటానికి కూడా మరి ఆ యొక్క టైం ఉండకపోవచ్చు, ఆ ప్రైవసీ స్థలం కూడా లేకపోవచ్చు. Sometimes there may be a misunderstanding that we have to talk and settle as husband and wife. ఈ యొక్క ఆతిథ్యం ఇచ్చే సమయంలో ఎవరో ఉన్నప్పుడు ఇంట్లో ఏదన్నా ఒక సమస్య మాట్లాడుకోవాలనుకోండి భార్యాభర్తలు. So when we want to talk, we cannot talk because we are wondering if the other person will hear. మరి మనం మాట్లాడుకోవడానికి కష్టమవుతుంది. ఎందుకంటే మా ప్రక్కనున్న వ్యక్తి తను వింటారేమో అని. Then there's another thing about the children. మరి పిల్లల గురించి ఇంకొక సమస్య. When young people are coming in and you have growing children, మరి ఇంటికి యవనస్తులు మన ఇంట్లో ఎదుగుతున్నప్పుడు యవనస్తులు మన ఇంటికి వచ్చినప్పుడు there is a challenge of privacy there. అక్కడ కూడా మరి ఈ యొక్క ఆ ప్రైవసీ లేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. So while being hospitable, we have to maintain a balance between the home, the people in the home and those who come in. మరి ఈ యొక్క ఆతిథ్యం అనే పరిచర్యలో మనము ఉంటున్నప్పుడు ఈ రెండింటిని కూడా మనం సరిగా తూచుకోవాలి. మన ఇంటికి ఉన్న పరిస్థితి, వచ్చిన వారి యొక్క పరిస్థితి. We need to prioritize things. మనము ఏది సరి అయిందో అన్నది దానికి దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రాముఖ్యత ఇవ్వాలి అన్నది మనము ఆలోచన చేసుకోవాలి. So when our children were young, very small, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు we had many young men coming and staying with us. మా ఇంటికి చాలా కొంతమంది యవనస్తులు మగవారు వచ్చి మా ఇంట్లో ఉండుట జరిగేది. There was one young man who had come from another background. His parents and others were against him because he became a Christian believer. ఒక అబ్బాయి వాని యొక్క తల్లిదండ్రులు తన పట్ల చాలా వ్యతిరేకత కలిగి ఉన్నారు. ఎందుకంటే తాను యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాడని. And he was in the final year of his BSc. తను BSc 3వ సంవత్సరం చదువుతున్నాడు. So we offered him a place to stay in our own home. కనుక మా ఇంట్లో ఉండమని చెప్పి మేము తనకి ఆహ్వానం ఇచ్చాం. That time our children were very small and we could accommodate children along with us in our room. కనుక ఆ టైంలో మా పిల్లలు చాలా చిన్నోళ్ళు కనుక మా గదిలోనే మా పిల్లల్ని మేము పండుకోబెట్టుకున్నాం. When he left, another boy came who got job here and he didn't have a place to stay. He was son of evangelist, so we accommodated him here. మరి తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక అబ్బాయి వచ్చాడు. తను ఒక సేవకుని యొక్క కుమారుడు. తనకి ఉద్యోగం వచ్చింది, అయితే ఉండటానికి స్థలం లేదు కనుక ఇంకా మా ఇంట్లోకి వచ్చాడు. When he left, another boy from another background who faced opposition in his house for becoming believer, he was here. ఆ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక అబ్బాయి కూడా ఈ విధంగానే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాడు. తన క్రైస్తవ కుటుంబం నుంచి రాలేదు కనుక మళ్ళీ తనను కూడా మేము ఉంచుకోవాల్సి వచ్చింది. So these were all when our children were young, below the age of 10. ఇది ఎప్పుడు జరిగిందంటే మా పిల్లలు అందరూ కూడా 10 సంవత్సరాలకి ఇంకా తక్కువ ఉన్నప్పుడే. But when they grew up, we have daughters, we have 4 girls, but when they became bigger, when they were puberty and became teens, we did not accommodate young people in our home. అయితే మా పిల్లలు పెద్దయ్యి మరి ఈ యొక్క టీనేజ్ లోకి వచ్చినప్పుడు మేము ఇలాంటి యవనస్తుల్ని మేము ఇంట్లోకి చేర్చుకోలేదు. Because it is a challenge on the privacy of our children. ఎందుకు అని అంటే పిల్లల యొక్క గోప్యత, వారి యొక్క ప్రైవసీ మీద అది చాలా పనిచేస్తుంది. So we need to strike a balance between our hospitality and maintaining the privacy of the home. మరి ఇంటి యొక్క ప్రైవసీ తర్వాత ఆతిథ్యం ఈ రెండిట్ల మధ్య మనం ఒక గీత గీయాలి. Especially when the children are girls. మరి ముఖ్యంగా ఆడపిల్లలు అయి ఉంటే అది ఇంకా చాలా ప్రాముఖ్యం. So restrict young men when your daughters are growing up. మరి ముఖ్యంగా యవన పురుషుల్ని మనము ఉంచుకోవటంలో బహు జాగ్రత్త కలిగి ఉండాలి. You can invite couples who are from other backgrounds. You can invite them as couples into your home so that your children can see their life as Christians. అయితే మరి యవనస్తులైన భార్యాభర్తలను పిలవచ్చు. మన పిల్లలు ఉన్నప్పటికీ మనకి ఈ యొక్క గోప్యత, ఈ ప్రైవసీ కావాలనుకుంటున్నప్పటికీ ఇలాంటి వారిని మనము ఆహ్వానించినప్పుడు, వారికి పరిచయం చేస్తున్నప్పుడు వారి ద్వారా కూడా పిల్లలు
కొన్ని విషయాలు నేర్చుకోగలుగుతారు. Invite couples who have come out for their faith from other backgrounds, so that children in our home can see their faith and the things they have suffered for Christ. మరి వారు ఇతర విశ్వాసాల నుంచి యేసు ప్రభులోకి వచ్చారు గనుక వారి యొక్క జీవితాలు వారు ఏ విధంగా విశ్వాసంలో ముందుకు వెళ్తున్నారు, వారు ఎలాంటి శ్రమలు వారి కుటుంబాల నుంచి వాళ్ళు ఎదుర్కొంటున్నారు, అవన్నీ కూడా మన పిల్లలు గమనించగలుగుతారు. So that will give them a great boost in their Christian life. వారి క్రైస్తవ జీవితాల్లో అది వాళ్ళకి గొప్ప బలాన్ని చేకూరుస్తుంది. So we need to strike a balance in the privacy of our homes during hospitality. కనుక ఈ విషయంలో మరి చక్కటి అవగాహన కలిగి మరి దాన్ని సమతుల్యంగా మనం దాన్ని ఆలోచన చేయాలి. So if we do not strike a balance, our children will get a negative attitude to these things. మనం ఈ విషయంలో జాగ్రత్త లేకుండా ఉన్నట్లయితే మన పిల్లలకు మరి ఈ యొక్క విషయాల్లో మరి ప్రతికూలంగా వాళ్ళు స్పందిస్తారు. Perhaps some of them who do not want to be hospital now are from homes who are not strike the balance for privacy. బహుశా ఇలాంటి బ్యాలెన్స్ లేకుండా కొన్ని గృహాల్లో పెరిగిన పిల్లలకి ఇప్పుడు ఆతిథ్యం ఇవ్వటం అన్నది వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండొచ్చు. The next one is the challenge of risk. మరి చివరిగా మరి రిస్క్ లేదా మరి మనం రిస్క్ తీసుకోవటము కష్టంగా ఈ యొక్క రిస్క్ అంటే చెప్పాలి అంటే ప్రమాదం లేదా నష్టము బాధ ఇవి కూడా ఒక సవాలు. There is great risk involved, especially when we accommodate people from other faiths in our home. మనము ఇతర విశ్వాసాల నుంచి వచ్చిన వారిని మన గృహాల్లో వారిని ఉంచుకుని వారికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు గొప్ప చాలా మరి ప్రమాదము మరి నష్టము కూడా జరగవచ్చు. I don't know if you have read the story of Corrie ten Boom, who was మీలో ఎవరైనా కోరీ టెన్ బూమ్ అనే ఆమె యొక్క బయోగ్రఫీ మీరు చదివారో లేదో నాకైతే తెలీదు. The amount they as a family suffered for accommodating Jews during the time of the Nazi regime and Hitler. మరి నాజీ పరిపాలనలో మరి హిట్లర్ వీళ్ళు పరిపాలిస్తున్నప్పుడు మరి యూదులని వాళ్ళ ఇంట్లో ఉంచుకున్న ఆ కుటుంబం గురించిన విషయాలు చాలా భయంకరంగా ఉంటాయి. How they took the risk of keeping hidden in their house so many people for fearing the Nazis. మరి ఈ యొక్క నాజీ పరిపాలనకు భయపడి అనేక మంది యూదుల్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళని మరి ఉంచారు. When we accommodate people from other faiths, often our own lives also will be in risk. మరి ఇతర విశ్వాసాల నుంచి వచ్చిన వారిని మనం ఉంచుకుని వారికి పరిచయం చేసినప్పుడు మన యొక్క ప్రాణాలు మన జీవితాలకి కూడా మరి గొప్ప అపాయం సంభవించవచ్చు. But that is the kind of life that Jesus wants from us. మరి ఆయనను అనుసరించే అనుచరుల దగ్గర నుంచి ఆయన అలాంటి జీవితాన్నే కోరుకుంటున్నాడు. That is the kind of life that the Lord expects from us. మరి అదే అలాంటి జీవితమే ప్రభు మన దగ్గర నుంచి ఆయన ఆశిస్తున్నాడు. How much are we going to risk for Christ? That is the question. మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే మరి దేవుని కొరకు మనం లేదా నేను ఎంత మరి శ్రమ లేదా ప్రమాదాన్ని నష్టాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. అమ్మా యు గాట్ మ్యూట్. హలో యా Sorry about that. Okay, now there is great risk involved in this. చాలా ప్రమాదము అన్నదైతే ఉన్నది. Not only our lives will be at risk, the lives of our children also may be at risk. మన యొక్క జీవితాలే కాదు మన పిల్లల విషయం కూడా మరి గొప్ప ప్రమాదం ఉండొచ్చు. In Matthew 10:39, మరి మత్తయి 10:39లో the Lord says, those who lose their life for Christ will find it. మరి ఎవరైతే తన ప్రాణాన్ని దాచుకోవాలి కాపాడుకోవాలనుకుంటున్నారో వాళ్ళు దాన్ని కోల్పోతారు. And those whoever keeps their lives, they will lose it. మరి ఎవరైతే దానిని దాచుకోకుండా ఉంటారో వాళ్ళు దాన్ని పొందుతారు. So what's the meaning of that? దాని అర్థం ఏంటి? So if you are willing to risk your life for Christ,
నీవు నీ జీవితాన్ని యేసు ప్రభు కొరకు మరి ఈ శ్రమలు అనుభవించడానికి, నష్టాన్ని పొందటానికి, పోగొట్టుకోవటానికి ఇష్టపడుతున్నట్లయితే there will be great reward following after that. మరి గొప్ప ఆశీర్వాదము, మరి ప్రతిఫలము మనం పొందుతాం. Because the Lord expects you to live for him. ఎందుకు అని అంటే మరి ఆయన కొరకు జీవించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. And the life that is lived for Christ is the only life that is worthwhile. మరి దేవుని కొరకు జీవించిన జీవితమే మరి నిజమైన ఫలభరితమైన జీవితం. If we live for anything else, that is going to be waste on the final day. మరి చివరి దినాన్ని మనం దేని కొరకైనా క్రీస్తు కొరకు కాకుండా వేరే వాటి కొరకు మనం జీవించినట్లయితే అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. I have heard of some cases where believers from other backgrounds were accommodated. They were not genuine. నేను చాలా విన్నాను, చాలా అనుభవించాను. మరి వేరే విశ్వాసం నుంచి వచ్చిన వారు బహుశా ఆతిథ్యము పొందుకున్నారు. అయితే they were fake believers. వారు నిజమైన విశ్వాసులు కాదు. And they sometimes they will take away some of our valuable goods from our house when they leave. కనుక అలాంటి వాళ్ళు కొన్నిసార్లు మన ఇంట్లో ఉన్న కొన్ని విలువైన వస్తువులు తీసుకుని పరారైపోతారు కూడా. Sometimes these people may come to spy on our lives. కొన్నిసార్లు మన జీవితాలను చూడటానికి మన మీద వేగువారు వాళ్ళే ప్రవర్తించడానికి వస్తారు. Even in this present times, even in our country, such things can happen to us. మన దేశంలో అలాంటి చాలా జరగవచ్చు. So that they can see our lives, what we are doing, and then spy on us to tell other agents that this is what they are doing. మన దగ్గరికి వచ్చి ఉన్నట్లు ఉండి తర్వాత వెళ్ళి ఇతరులకు మరి ఈ యొక్క క్రైస్తవుల పట్ల వ్యతిరేకంగా ఉన్న వారికి మన గురించి చెప్పొచ్చు. Especially talking about religious conversion and all that. మరి ఈ యొక్క మరి మత సంబంధమైన ఈ యొక్క మార్పులు ఇలాంటి విషయాలు మనం గమనించినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటున్నాయి. There are many evangelists in North India who are undergoing this situation. మరి నార్త్ ఇండియాలో చాలా మంది సేవకులు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. Because they accommodate people in their homes from other faiths and they are caught in this issue of religious conversion. కొంతమందిని మరి ఇతర విశ్వాసాల నుంచి వచ్చిన వారిని వారి గృహాల్లో ఉంచుకున్నప్పుడు తర్వాత వాళ్ళు ఈ విధంగా మీరు వాళ్ళని మార్చేశారు, మత మార్పిడి చేశారు అన్నటువంటి నిందతో వాళ్ళు శ్రమలకు లోనవుతున్నారు. In Acts chapter 17, మరి అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో we read of a mob attacking the house of Jason because he accommodated Paul and Silas in his house. అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో యాసోను గృహాన్ని మరి గొప్ప ముట్టడి చేస్తారన్నమాట చాలా మంది వచ్చి. ఎందుకు అని అంటే పౌలు శీలను యాసోను వారి గృహంలో ఉంచుకున్నాడు. We read that they dragged Jason out of his house and brought him to the rulers of the city. మరి యాసోన్ని వారు అలాగే ఈడ్చుకుంటా పోయి మరి అధికారుల దగ్గరకు తనని తీసుకువెళ్తారు. And yet Jason had to suffer much for accommodating Paul in his house. మరి పౌలుని తన గృహంలో ఉంచుకున్నందుకు యాసోను ఎంతో మరి శ్రమను, నష్టాన్ని, బాధను అనుభవించవలసి వచ్చింది. We read of Paul making a request to Philemon. మరి ఫిలోమోన్కి మరి పౌలు ఒక విషయం చెప్తున్నాడు. We see Paul pleading with him in verse 9 and all. We see Paul pleading with Philemon. ఫిలోమోన్తో పౌలు ఈ విధంగా అడుగుతున్నాడు, బ్రతిమాలుతున్నాడు. ఏంటి అది? Because Onesiphorus was a man who had stolen something from there. ఒనేసిమస్ మరి ఒనేసిఫరు తను పౌలు జైల్లో కనుగొన్నాడు కదా. సో ఇతని దగ్గర నుంచి తను డబ్బుని, ఫిలోమోను దగ్గర నుంచి డబ్బును తను దొంగిలించాడు. So Onesimus is now a believer and Paul is pleading with him, you take him back to your house. ఒనేసిము ఇప్పుడు దేవుని నమ్ముకున్నాడు కనుక నువ్వు తనని తీసుకో అని ఫిలోమోనుతో చెప్తున్నాడు. Philemon had a bad experience with this man and he did not want to take him back. ఫిలోమోను తను ఇలాంటి పరిస్థితిని తను ఎదుర్కొన్నాడు కనుక మరి తనని మళ్ళీ తీసుకోవాలని ఆశపడట్లేదు. Paul is saying he is now a believer, but Philemon must be thinking, is he really a believer? మరి పౌలు అయితే ఇతడు నా కుమారుడు, తను మారు మనసు పొందాడు అని చెప్తున్నాడు కానీ మరి ఫిలోమోనుకి చాలా అనుమానం ఉండదు. నిజంగా దేవుని
నమ్ముకున్నాడా లేదా అని. And Paul is pleading with him, please take him back. కనుక దయతో మళ్ళీ తనను చేర్చుకో అని చెప్పి పౌలు బ్రతిమలాడుతున్నాడు. So there's a risk in Philemon's heart. There's a risk involved in taking him ఫిలెమోను back. హృదయంలో ఉండొచ్చు, నాకు ఇతన్ని తీసుకుంటే నాకు ప్రమాదం సంభవిస్తది అని. We read the same thing about Barnabas మరి బర్నబా విషయం కూడా ఇలాంటిదే మనం చూస్తాం. in Acts 9:26 and 27. అపోస్తల కార్యములు 9, 26, 27 వచనాల్లో When Barnabas brought Paul there, పౌలుని బర్నబా తీసుకొచ్చినప్పుడు, when he was introduced to the church, చర్చి అంతటికి తనను సంఘానికి పరిచయం చేసినప్పుడు people were very suspicious of Paul. మరి పౌలు విషయమే చాలా మంది అనుమానపడ్డారు. Because he was one who was going to attack all the Christians. ఎందుకు అంటే పౌలు ఇంతవరకు సౌలుగా ఉన్నప్పుడు అనేకుల్ని తను చంపేస్తూ వాళ్ళని చెరలో పెడుతున్నాడు. And he was going behind people to catch them and bring them to the rulers. మరి ఆ విధంగా మరి అందరినీ పట్టుకుని మరి అధికారులకు అప్పచెప్తూ ఉన్నాడు. But Barnabas took the great risk to bring Paul to the church. మరి అయితే బర్నబా ఏం చేశాడు అంటే తను గొప్ప బాధని లేదా రిస్క్ ని తను తీసుకుని తనని సంఘానికి పరిచయం చేయడానికి ముందుకు వెళ్ళాడు. If Barnabas did not take that risk, Paul would not have come to the church at Antioch. మరి బర్నబా అలాంటి ఈ పరిస్థితిని ఎదుర్కోకుండా ఉంటే మరి పౌలు అంతియోక్య సంఘానికి పరిచయం చేయబడేవాడు కాదు. So there is a great risk involved in hospitality. మరి ఆతిథ్యంలో చాలా నష్టము మరి ఉన్నదని మనం గమనించాలి. In Acts chapter 16, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో we read that the jailer took Paul and Silas to his house. మరి ఆ యొక్క జైలు అధికారి పౌలుని శీలాన్ని తన ఇంటికి తీసుకెళ్ళినట్టుగా. Just imagine that situation. మరి అది కూడా మనం గమనించండి, ఆలోచించండి. The rulers could catch that jailer and kill him the next day for this act. మరి తను వీళ్ళని తీసుకుని వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్లి గాయాలన్నీ కడిగినందుకు తెల్లారి ఈ యొక్క జైలు అధికారిని మరి అధికారులు చంపేయచ్చు. But he took that risk. మరి అయినా కూడా తను ప్రమాదం ఎదుర్కోవడానికి ముందుకు వెళ్ళాడు. Because he saw the work of God in that jail that night. ఎందుకు అనంటే ఆ రాత్రి కాలంలో ఈ యొక్క జైలు అధికారి దేవుని యొక్క కార్యాన్ని ఆ యొక్క చెరసాలలో చూశాడు. And he realized it is because of Paul and Silas that this has happened. ఇది పౌలు శీలను బట్టే ఇంత గొప్ప కార్యం ఇక్కడ జరిగిందని తను గ్రహించాడు. So he took them, he washed their stripes at the dead of the night, and he gave them food, and he rejoiced with them. మరి మధ్యరాత్రి కాలంలో మరి వాళ్ళిద్దరిని చేర్చుకుని వాళ్ళ గాయాలన్నీ కడిగి వాటికి కట్లు కట్టి వారికి భోజనం పెట్టి వారితో పాటు తను సంతోషించాడు. If we are followers of Christ, we cannot expect anything below this standard. మరి మనం దేవుని అనుసరించే వాళ్ళంగా వెంబడించే వాళ్ళంగా ఉన్నట్లయితే ఇంతకంటే తక్కువ మనకు జరుగుతుందని మనం అనుకోవటానికి లేదు. If our leader suffered the cross, we have to be willing to suffer the cross. మన యొక్క నాయకుడు మరి ఆ యొక్క సిలువని ఎత్తుకుని ఆయన దానిపై శ్రమ పడ్డాడు అని అంటే మనము కూడా మరి ఆ యొక్క సిలువని ఎత్తుకునే వారంగా ఉండాలి. As I told you, hospitality is a command. మరి నేను చెప్పినట్లుగానే ఆతిథ్యం అనేది ఒక ఆజ్ఞ. It is told to us by our Lord. అది మన ప్రభువు మనకి ఇచ్చిన ఆజ్ఞ. And if we want to do it, we have to suffer risk, whatever be the risk. మనము దానిని అనుసరించాలి, ఆ ఆజ్ఞను మనం విధేయత చూపించాలి అని అంటే మరి ఎలాంటి ప్రమాదాన్ని నష్టాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. So these are the challenges that came to my mind. I have spoken that to you. Now I want to speak something about the rewards that we can get. ఇంతవరకు మనం సవాళ్ళు మరి ఆతిథ్యము వలన వచ్చే సవాళ్ళు మనము చూసాము. ఇప్పుడు వచ్చే లాభాలు లేదా ఆ యొక్క బహుమతుల గురించి మనం చూద్దాం. Surely we will have the rewards. We can see. ఖచ్చితంగా అమ్మక యా Surely we will have rewards for all what we have done on this earth itself. మనం అందరం కూడా ఈ లోకంలో మనం ఏం చేసామో దానికి మనం ప్రతిఫలము ఖచ్చితంగా పొందుతాం. Because our Lord has said, whatever we have left for his sake, we will receive 100-fold here
and in eternity. ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు, మనం ఈ లోకంలో ఆయన నిమిత్తము దేనినైనా వదులుకుంటామో పోగొట్టుకుంటామో 100 రెట్లు మనం పరలోక రాజ్యంలో పొందుతామని. If we have made risk, if we have set apart time, if we have taken the trouble, all the challenges that we have discussed, we will get reward here on earth itself. మరి మనం ఈ యొక్క సవాళ్ళన్నిటినీ కూడా మన జీవితాల్లో మనము ఎదుర్కొన్నట్లయితే దాని తాలూకా మరి ప్రతిఫలము మనం ఈ లోకంలో కూడా అనుభవిస్తాం. But not only on earth, there will be eternal rewards too. మరి ఈ యొక్క లోకంలోనే కాదు కానీ నిత్యత్వంలో కూడా మనకి బహుమానాలు ఉంటాయి. Here on earth, it is a means to glorify our Lord and be an example to others. ఈ లోకంలో మనం దేవుని మహిమపరచడానికి, ఇతరులకు మాదిరికరంగా ఉండటానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది. But there are many rewards in eternity for those who have practiced hospitality. మరి ఈ యొక్క ఆతిథ్యాన్ని అనుసరించిన వాళ్ళకి మరి నిత్యత్వంలో అనేకమైన ప్రతిఫలాలు ఉంటాయి. Luke 14:14. మరి లూకా 14:14 It says there, if you have entertained someone who cannot repay you, you will be rewarded on the day of resurrection. మరి నీకు తిరిగి చెల్లించలేని వారికి నీవు చేసినట్లయితే నీకు మరి ఆ యొక్క పునరుత్థాన దినంలో నీ యొక్క బహుమతి ఉంటుంది అని. In Hebrews 13:2, హెబ్రీ 13:2 scripturally we have the chance to entertain the angels of God. మరి వాక్య ప్రకారంగా మనము మరి దేవుని యొక్క దూతలనే వారికే పరిచర్య చేసిన వాళ్ళంగా అవుతాము. Can we read Matthew chapter 10 verse 40 and 41? మరి మత్తయి Read that verse. మత్తయి 10వ అధ్యాయము 40-41 వచనం నేను చదువుతున్నాను. మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వానిని చేర్చుకునను. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవరు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రమే త్రాగనిచ్చినచో వాడు తన ఫలము పోగొట్టుకొన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. So there we read that those who receive the servants of the Lord receives the Lord himself into their homes. మరి ఎవరైతే దేవుని యొక్క సేవకులను వారు గృహంలో చేర్చుకుంటారో వారు దేవునినే చేర్చుకున్నట్లు. Verse 41. మరి 41వ వచనంలో those who receive a prophet in the name of a prophet shall receive a prophet's reward. మరి ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ప్రతిఫలము పొందును అని. It is not written there that those who receive a prophet will get a reward. మరి ఇక్కడ మరి ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త యొక్క ఫలము పొందడు అని ఇక్కడ లేదు. The reward is not just for receiving the prophet. అది ప్రవక్తను చేర్చుకున్నందువలన వచ్చే ప్రతిఫలం కాదు కానీ it is receiving the prophet's reward. మరి యొక్క ప్రవక్త యొక్క మరి బహుమానం అంట ఫలము. That is, the reward is not just for receiving the prophet. It is the reward is what the prophet gets, that same reward we will also get. మరి ఆ యొక్క ప్రవక్తను మనం చేర్చుకున్నందుకు వలన వచ్చే ఆ యొక్క ప్రతిఫలం కాదు కానీ ఆ ప్రవక్తకి ఎలాంటి ప్రతిఫలం వస్తుందో ఆ ప్రతిఫలమే మనదవుతుంది అని. So that is very important. కనుక అది మనం చాలా ప్రాముఖ్యమైంది. In 1 Samuel chapter 30, మరి 1 సమూయేలు 13వ అధ్యాయంలో when David tells the people, verse 21 to 25, దావీదు వార్త చెప్తాడు ప్రజలతో. ఏంటి అని అంటే King David he understood this principle. మరి దావీదు ఈ యొక్క సూత్రాన్ని అర్థం చేసుకున్నాడు. So when the people brought the spoil from the war, మరి యుద్ధంలో నుంచి వారి యొక్క కొల్ల సొమ్ము అంతా కూడా తీసుకొచ్చినప్పుడు so there was some talk about what the booty they had bought. వారు తీసుకొచ్చిన కొల్ల సొమ్ము గురించి వాళ్ళంతా మాట్లాడుకుంటా ఉన్నారు. So some people said those who went for war should get more. కొంతమంది ఏమన్నారంటే యుద్ధం చేసిన వాళ్ళు ఎక్కువ పంచుకోవాలి, ఎక్కువ పొందాలి అని అన్నారు. But we see this principle there in 1 Samuel 30.
అక్కడ మరి దావీదు ఏమి నేర్పించాడు వాళ్ళకి, ఏది చెప్పాడు అని అంటే, He says that those who go for war and those who stay back looking after the things, they should all get equal share of the bounty. ఎవరైతే యుద్ధానికి వెళ్ళారో, ఎవరైతే యుద్ధానికి వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండి ఆ సామాగ్రిని అంతటిని చూసుకున్నారో వారు అందరూ కూడా సమానమైన ప్రతిఫలమే పొందాలని దావీదు చెప్పాడు. So those who support others properly out of their generosity is equal to those who go to war in the forefront. మరి యుద్ధానికి వెళ్ళి ముందుగా ఉండి యుద్ధం ఎవరైతే చేశారో వాళ్ళు, ఇంటి దగ్గర ఉండి పరిచర్య చేసిన వారు అందరూ సమానమైన ప్రతిఫలాన్నే పొందుతారు. So if you receive a prophet, you will get a prophet's reward. నీవు ఒక ప్రవక్తను చేర్చుకున్నట్లయితే నువ్వు ప్రవక్త ప్రతిఫలం నువ్వే పొందుతావు. Verse 42 is very important. మరి 42 మత్తయి 10:42 వచనం చాలా ప్రాముఖ్యమైంది. Even a cup of water given in the name of the Lord will not go unnoticed, but will bring you a reward. మరి ఒక గిన్నెడు చల్లి నీళ్ళు మాత్రమే త్రాగనిచ్చినా కూడా మరి అలాంటి వ్యక్తికి దేవుడు ప్రతిఫలం ఇవ్వకుండా ఉండడు. Just a cup of water. ఒక చల్లటి నీళ్లు. Oh, I praise my God. దీనిని బట్టి దేవుణ్ణి మనం ఎంత స్తుతించాలి. He is looking at even a cup of water given in his name. ఆయన నామంలో ఇచ్చిన గిన్నెడు చన్నీళ్ళను కూడా ఆయన గుర్తిస్తున్నాడు. How much that should encourage us to be hospitable. ఈ వాక్యం మనల్ని ఎంత మరి ఆతిథ్యం ఇవ్వటంలో ప్రోత్సహించాలి. Even the smallest thing I do for another person, my Lord has a record of it. నేను నా పొరుగువాని కొరకు చేస్తున్న చిన్నది కూడా నా ప్రభు దాన్ని రికార్డ్ చేసి అక్కడ ఉంచుతున్నాడు. We in 2 Corinthians 9 and 14, మరి 2 కొరింథీ 9:14 వచనంలో we read that those whom we show love, they will never forget it. మనము ఎవరికైతే దేవుని ప్రేమ చూపిస్తున్నామో వాళ్ళు ఎప్పుడు కూడా దానిని మర్చిపోరు అని. We will be source of inspiration to them and they will always remember us in their prayers. మనము వారి స్ఫూర్తికి మనము దోహదకారం చేసిన వాళ్ళు మేము ఉండటమే కాకుండా వాళ్ళు మన గురించి ఎప్పుడు ప్రార్థన చేసేవారుగా ఉంటారు. In 2 Corinthians 9 and 10 to 12, మరి 2 కొరింథీ 9:10-12 వచనాలు మనం చూస్తే we read that the Lord will increase our supplies and God's name will be glorified and many thanks will go to God for this. మన యొక్క వసతులన్నిటినీ కూడా మన వనరులన్నిటినీ కూడా దేవుడు హెచ్చించటమే కాకుండా మరి దేవుని నామము మరి మహిమపరచడానికి ఇది ఎంతో సహాయకరంగా ఉంటదని. That is the money we spend to be hospitable to others, God will bless it manifold. So that we have more to give to others. మనం ఇతరులకు చూపించిన యొక్క ఆతిథ్యం ద్వారా మనం ఖర్చు పెట్టిన డబ్బుని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు కనుక ఇంకా మనం ఇతరులకు ఇంకా చూపించగలిగిన వాళ్ళం అవుతాం. In Psalm 41 and verse 1 and 2, మరి కీర్తనలు 41:1-2 వచనాలు మనం చూసినట్లయితే we read that the one who blessed is the one who considers the poor, the Lord will deliver him in trouble. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమున యెహోవా అతన్ని తప్పించునని మనం కీర్తనలో చూస్తున్నాం. He will be blessed upon the earth. మరి అతడు భూమి మీద ధన్యుడు. So we read that so many blessings for those who are willing to share with others. మనం వాక్యంలో చూస్తున్నాం అనేకమైన ప్రతిఫలాలు, ఆశీర్వాదాలు ఎవరైతే ఇతరులకు పరిచర్య చేస్తూ ఆతిథ్యం ఇస్తారో వారి కొరకు దాచి ఉంచబడినట్లుగా మనం గమనిస్తున్నాం. And in Matthew 25:21, which we have seen, one day we will get the reward of well done, good and faithful servant. మరి మత్తయి 25లో మనం చూస్తున్నాం కదా, ఒక రోజు ప్రభువు చెప్పబోతున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. And Hebrews 13:16, we read that God will be well pleased with our lives. మరి హెబ్రీ 13లో మనం చూస్తున్నాము మన యొక్క జీవితాలను బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తున్నాడు. And Luke 6:38, with the same measure that we use, it will be given to us. మనం ఏ గుప్పులతో కొలుస్తామో ఆ గుప్పులతోనే దేవుడు మనకి తిరిగి ఇస్తాడు అని. And above all, Matthew 25:46,
We read, assuredly I say unto you, inasmuch you did to least of these, you have done it unto me. మరి మత్తయి 25:45లో చూస్తున్నాము. నీ యొక్క బహు అల్పులైన వారికి చేసితివి గనుక నాకు చేసితివి అని. So we should know that whatever we do to others, when we accommodate people in our home, when we spend our time, when we spend our money for them, when we take trouble to be with them, we are doing it all for the Lord. మనం చేస్తున్న ఈ యొక్క పరిచర్య, ఆతిథ్యము, మరి ఈ యొక్క గృహములో ఇతరులను చేర్చుకోవటం ద్వారా మనం ఎదుర్కొనే సవాళ్ళైన ఆర్థిక విషయాలు కానీ, సమయము కానీ, మరి ఈ యొక్క కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా మరి దేవుని దృష్టిలో ఎంతో శ్రేష్టమైనవి. As we have seen, those who receive them receive the Lord into their home. మరి ఎవరైతే మరి ఇతరులను వారి గృహాల్లో చేర్చుకుంటారో వారు ఎవరిని చేర్చుకున్నట్లు? ప్రభువునే చేర్చుకున్నట్లు. Somebody asked Mother Teresa why she picks up all these lonely people and those who are walking on the roads, vagabonds. Why have you taken all these into your home? ఒకరు మదర్ తెరీసాని ఈ విధంగా అడిగారంట. ఏంటి మదర్ తెరీసా, నీవు రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళని, మరి తర్వాత ఈ కుష్ఠ రోగుల్ని, దిక్కుమాలిన వారిని, నిరాధులైన వాళ్ళని, ఎవ్వరు కూడా అంటుకొని ఎవరికి అవసరం లేని వారిని నువ్వు ఎందుకు ఈ రోడ్లలో నుంచి ఎన్నుకుంటున్నావు, వాళ్ళకి పరిచర్య చేస్తున్నావు అని అడిగారు. And she replied, in each of their faces I see Jesus. మదర్ తెరీసా ఏం జవాబు ఇచ్చిందంటే, ఆ ప్రతి ఒక్కరి ముఖంలో నేను యేసు ప్రభుని చూస్తున్నాను అని. She saw the face of Jesus in every face that she met on the road. మరి తన రోడ్లో మరి చూసిన ప్రతి వ్యక్తి ముఖములో ఆమె యేసు ప్రభుని చూసింది. So I want to end with one question. ఒక ప్రశ్నతో దీన్ని ముగించాలని అనుకుంటున్నాను. This is the question to ask ourselves. మనల్ని అడుక్కోవాల్సిన ప్రశ్న ఇదే. If Jesus was living on earth today, యేసు ప్రభు ఈ లోకంలో ఈ దినాల్లో ఉన్నట్లయితే, would my house be the one at Bethany? మరి బేతనీలో ఉన్న గృహం వలె నా గృహం ఉంటుందా? If Jesus was alive on earth today, యేసు ప్రభు బ్రతికి ఈ దినంలో ఈ లోకంలో ఉన్నట్లయితే, would my house be the one at Bethany? బేతనీలో ఉన్న గృహం వలె నా గృహం ఉంటుందా? May the Lord give us grace to be like that. మరి ఆ విధంగా ఉండటానికి దేవుడు మనకి కృప చూపును గాక. Be a Bethany to those who are in need. మరి అవసరతలో ఉన్న వారికి మనం బేతనీ గృహం వలె ఉందుం గాక. Be a Bethany to those who are broken hearted and need comfort. మరి ఎవరికైతే వారి యొక్క హృదయాలు పగిలి మరి ఓదార్పు కావలసిన వారుగా ఉంటున్నారో వారికి మన గృహాలు బేతనీ గృహం వలె ఉండును గాక. Be a Bethany to encourage and strengthen those who are coming new to the faith. మరి ఎవరైతే క్రొత్తగా విశ్వాసంలో అడుగు పెడుతున్నారో వారికి మన గృహాలు బేతనీ గృహం వలె ఉండును గాక. Be a Bethany that glorifies God and emulates Jesus Christ in the life. మరి మన యొక్క గృహాలు మరి యేసు ప్రభువుని ఘనపరిచేవిగా, ఆయనను హెచ్చించేవిగా బేతనీ గృహాలు వలె ఉండును గాక. May the Lord bless these words to our hearts. ఆయన వాక్యాన్ని ఆయన మన హృదయాలకి పంచి ఆశీర్వదించును గాక. May he give us grace to take all the challenges that are there to be a home that is hospitable to others. మరి ఈ యొక్క సవాళ్ళన్నీ కూడా మనము ఎదుర్కొని వాటిని ప్రకారంగా జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. May his name be glorified. ప్రభు నామం మహిమపరచబడును.